ఛానల్ సారీ. ఓకే. హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఈరోజు ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రాంలో మనం ఈ జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి కంగ్రాచ్యులేషన్స్ అండి. చాలామంది, ఎంతోమంది మన ఛానల్లో వస్తున్న ఈ ఈ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని ఎంతోమంది ఆదరిస్తున్నారు, ఇన్స్పైర్ అవుతున్నారు కూడా. చెప్పాలంటే ఒక్కొక్కరి ప్రయాణం ఒక్కొక్క విధంగా ఉంది కదండి. ఒకరి ప్రయాణము ఇంకొకరి ప్రయాణానికి మ్యాచింగే లేదనమాట. సో వాళ్ళ ఒడిదొడుకుల్లో పత్రి సార్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారో, ఎలా ముందుకెళ్లారో అనేది ఎన్నో విషయాలు వింటుంటే అసలు చెప్పాలంటే ఇదంతా రహస్యమైన విషయాలు మనతో చాలా చాలా రకాలుగా పంచుకున్నారనమాట. సో ఈ జర్నీ దాదాపు 140 రోజులండి, ఇందు గారి హోస్టింగ్లో పత్రిజీ ఫిలిమ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా 124th డే ఈరోజు, వన్ 124వ రోజు. ఓకే, సారీ, 124th డే అంట. సో ఆల్మోస్ట్ సెంచరీ పైనే. సో చూడండి, ఎంతోమంది మాస్టర్స్తో మనం అక్రాస్ నాట్ ఓన్లీ ఏపీ అన్నమాట, తెలంగాణ, బెంగళూరు, దాదాపు చాలామంది మాస్టర్స్ని కనెక్ట్ అయ్యాము. వారి యొక్క ప్రయాణాన్ని కూడా మనం విన్నామన్నమాట. సో ఎలా ఉంది ఈ జర్నీ మీకు? ఎలా అనిపిస్తుంది? మనం అందరి ప్రయాణాలు వింటున్నాం కదా. అసలు పత్రి సార్ని ఎప్పుడు చూడని వాళ్ళు కూడా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రాంలో వింటూ, ఓకే, ఈయన ఒక గురువుగా కావాలంటే గురువుగా కనిపిస్తారు, ఫ్రెండ్గా కావాలంటే ఫ్రెండ్గా కూడా కనిపిస్తారు, ఎలా కావాలంటే అంత డైవర్సిఫైడ్గా మాట్లాడతారనమాట. సో చాలా బాగుంది కదండి ఈ జర్నీ. సో నేను మొట్టమొదటిగా స్టార్ట్ చేస్తా. సో మన పార్టిసిపెంట్ కూడా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. ఆ, పారిజాత మేడం దాదాపు మొదటి నుంచి ఉన్నారనమాట. మేడం, మీరు మహబూబ్ నగర్ మీరు వింటున్నారా? హలో. ఓకే. మేడం వినట్లేదు. ఆ, శివజ్యోతి మేడంతో స్టార్ట్ చేద్దాం. మేడం, మిమ్మల్ని మనం చూస్తూనే ఉన్నాం కదా, దాదాపు స్టార్టింగ్ నుంచి ఉన్నారు మీరు. సో అవును సార్. మీరు ఆ, అంటే మీకు ఏమనిపిస్తుంది? ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రాంలో ఎంతోమంది ఎన్నో విధాలుగా పంచుకున్నారు కదా, మీకు అవగాహన ఎలా ఉంది? మీకు ఏమనిపించింది? నమస్కారం సార్. పత్రి సార్కు నమస్తే. నమస్కారం. పత్రి సార్ గురించి మాట్లాడడం అంటే చాలా సీనియర్స్ అయితేనే మాట్లాడగలుగుతారు సార్. నేనైతే 4 years అవుతుంది ఈ ధ్యానంలోకి వచ్చి. మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత నేను ధ్యానంలోకి వచ్చిన. అసలు ఉన్నప్పుడు వచ్చింటే ఎంత అద్భుతంగా ఉంటుండే అని అనిపిస్తుంది సార్ నాకు. కానీ పత్రి సార్ ప్రతి ఒక్కరు చెప్పడం మాస్టర్స్, అసలు ఒక్కొక్కరి అనుభవాలు వింటుంటే ఇట్లా ఉన్నదా అనిపిస్తుంది సార్. అసలుకి అంత అద్భుతంగా ఉంటది పత్తిసారి. టోటల్ గా మీనింగ్ ఏంటంటే పత్తిసారి కంప్లీట్ మ్యాన్ అని అందరి విషయంలో జరిగింది సార్. అది అందరు ఒప్పుకుంటున్నారు. ఓకే. ఒప్పుకున్నా సార్ అయితే కంప్లీట్ మ్యాన్ అయ్యే వచ్చిండ్రు. అసలు రావడమే కంప్లీట్ మ్యాన్ అయ్యే ఇక్కడికి వచ్చింది సార్ భూలోకానికి. మనంతా సరిచేయడానికే వచ్చింది సారు. నేనైతే అదే అనుకుంటా సార్. మనం ఏదైనా సంకల్పం చేసుకుంటే సారు తప్పకుండా హెల్ప్ చేస్తారు సార్. నాకు అనుభవంలోకి వచ్చింది. మా హస్బెండ్ చనిపోయిన కొత్తలో నేను ఫస్ట్ ఫస్ట్ అప్పుడప్పుడు కనబడేది అనమాట కలలో. నా అర్లీ మార్నింగ్ అట్లా కొంచెం కనబడేది అన్నట్టు ఏదైనా ముందు అనుకుంటే. అట్లాంటిది చాలా రోజులు అసలు ఏమి కలలు లేవు, ఏం కనబడలే. అసలు ఎట్లున్నారు పైలోకాలలో ఎట్లున్నారు అని బాగా కొంచెం థింక్ అయిపోయింది. అయితే పత్రి సార్కు నాకు చూపియండి మా హస్బెండ్ అని చెప్పి, కలలో చూపియండి చాలా రోజులు అవుతుందని పడుకున్నా సార్ నేను. మంచిగా సారు కలలు వచ్చిండ్రు. ఓ రూమ్ లో మా సారు కూర్చున్నారు. పత్రి సారు ఎంటర్ అయ్యి, ఏం వెంకటయ్య బాగున్నావా అని మా సార్ని అడిగిండ్రు. బాగున్నా సార్, నమస్కారం సార్, ఎప్పుడు వచ్చిండ్రు అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు సార్. నేను పరిచయం అయిన అసలు ఈ సార్ మా సార్కు పత్రి సార్ ఎట్లా పరిచయం, నాకు తెలియదు పరిచయం అని చెప్పి. కానీ ఆయనకు అందరు పరిచయమే కదా సార్, అందరు పరిచయమే. అట్లా నాకు డౌట్ క్లియర్ చేసిండ్రు, మీ ఆయన బాగానే ఉన్నాడు అన్న విషయము నాకు
ఆ విధంగా తెలిపిండ్రు సార్. అసలు నాకు ఉమ్. పత్రి సార్ ఏదనుకుంటే అది తప్పకుండా కళల రూపంలో దాన్ని రిజల్ట్ చూపిస్తారు సార్ నాకు. చాలా అద్భుతం అసలు. పత్రి సార్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి సార్ అసలు. సారు అంతే మా కదండి. ధ్యానంలో ఉమ్. ఫస్ట్ డే షిరిడి సాయి కనబడ్డారు ధ్యానంలో. సెకండ్ టైము సెకండ్ డే రోజు పత్రి సార్ వచ్చి కనబడ్డారు. అంతవరకు నేను లైవ్ లో పత్రి సార్ని ఎప్పుడు చూడలేదు సార్ నేను. ఉమ్. అస్సలు చూడలేదు. ఇక పాంప్లెంట్స్ లో ఎప్పుడన్నా చూసింటేనేమో కానీ ధ్యానంలోకి వచ్చిన కొత్తలోనే షిరిడి సాయి టెంపుల్కి వెళ్తే ప్రసాదం ఇచ్చిండ్రు. అందులో ఆ పాంప్లెంట్లు పెట్టి ఇచ్చిండ్రు. నేను ఇంటికి వచ్చిన తర్వాత తీసి చూస్తే అందులో ఏదో ధ్యానం గురించి ఉంది. నేను ఆల్రెడీ చేస్తున్నా ధ్యానం అప్పుడప్పుడే యూట్యూబ్ లో చూసే స్టార్ట్ చేసిన నేను. ఇంకా చూసి అయ్యో ప్రతిసారి దాంట్లో పెట్టిండ్రు ఏంది అని అనుకున్నా. అవి ఎవరో పాంప్లెంట్స్ పంచినట్టున్నారు, వాళ్ళు అట్లా ప్రసాదాలకు యూజ్ చేస్తున్నారు. అది చదివిన తర్వాత నాకు ధ్యానం అంటే పిరమిడ్ అవి కొంచెం కొంచెం అవగాహన అయింది సార్. కొత్త వీడియో చూసి స్టార్ట్ అయింది సార్ నేనైతే. చాలా అసలు మా హస్బెండ్ పోయినాక ఆ బాధల నుంచి దుఃఖం నుంచి పడ్డా బయటికంటే ముఖ్యంగా మెడిటేషన్ పత్రి సారే సార్. సార్ వీడియోలు అయితే డైలీ నైట్ సార్ వీడియో వినాలి, పడుకోవాలి సార్. అట్లా ఉమ్. ఆయన గొంతు వింటే నాకు అదేదో ప్రశాంతత అసలు. ఎంత ప్రశాంతంగా అంటే చిన్న బుక్స్ సార్ సార్వి. ఫస్ట్ టైం నేను 2000 పెట్టి 6 days ఉండింటి ఫస్ట్ ధ్యానమా చక్రం 2021లో. అప్పుడు 2000 పెట్టి అన్ని బుక్స్ కొన్నా. మొత్తం చిన్న ఉమ్. చిన్న బుక్స్ సార్ అయితే. ఎంత మరణం లేదు, లేదు మరణం, ఇంకా వేరే ఉమ్, ఉమ్, మరణానంతర జీవితం ఇట్లాంటివన్నీ, ఆత్మలోకం, ఇవన్నీ చదివినాక నాకు అస్సలు సత్యానికి వచ్చిన సార్. ఇంకా అస్సలు మా హస్బెండ్ లేరన్న ఇదే బాధనే వెళ్ళిపోయింది. ఇంతే కదా జీవితం, ఇంకా అసలు ఏముంది, ఏం లేదు, ఏ దానికి భయపడవద్దు, అవసరం లేదు అని అంత ధైర్యం ఇచ్చింది సార్ నాకు ప్రతిసారి. చాలా అంటే చాలా అసలు. మార్నింగ్ లేస్తేనే నేను క్యాలెండర్ ప్రతిసారి బెడ్రూమ్ లోనే పెట్టుకున్నా. ఫస్ట్ సార్కే నేను ఆత్మ ప్రణామాలు చేసుకుంటా సార్ లేవంగానే. చేసుకొని నా చేతులు చూసుకుంటా మార్నింగ్, అర్లీ మార్నింగ్ 5 o'clock లేస్తే. చాలా అద్భుతంగా సార్ అసలు. ఇంకా రేపు ఎండ్ అవుతుంది అంటే మళ్ళీ నాకు డౌట్ వస్తుంది సార్, మళ్ళీ నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తారా లేకపోతే ఇక్కడ వరకు ఆపేస్తారా? అది నా చేతుల్లో లేదు మేడం, హిందూ గారు చూసుకుంటారు. మేడంకు తెలిసేమో. అదే స్టార్ట్ అట్లే ఉంటే బాగుంటది కంటిన్యూగా. ఎందుకంటే ఎంతో మంది ధ్యానులు ఉన్నారు కదా సార్, వాళ్ళ అనుభవాలు అందరూ వింటుంటే కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా అవగాహన అయిపోతుంది కదా. అట్లానే నా ఉద్దేశం. అదొక బాగుంది మేడం. ఈవినింగ్ టైం అవుతుందంటే 6:30 ఎప్పుడైతుంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఏ మాస్టర్ వస్తారు, ఏం వింటాము. కొందరు కొందరు కొత్త కొత్త విషయాలు అనుభవాలు చెప్తుంటారు కదా సార్. చాలా మంచిగా అనిపిస్తుంది అసలు. నాకు కూడా మస్తుగా అనుభవాలు వచ్చినాయి సార్ సార్వి. చాలా కొత్తలో చాలా వచ్చినాయి అనుభవాలు, తర్వాత తర్వాత తగ్గిపోయినాయి సార్, ఇంకా రాలేదు. ఫస్ట్ లో 1 year లో బాగా వచ్చినాయి. అంతే మేడం. సో పట్టుకున్నారు మీరు. సో సార్ కాలు మీద పడకుండా ఆ, కావాల్సిన జ్ఞానాన్ని తీసుకున్నారు. అంటే ఆ దృష్టి కోరిక ఉన్నప్పుడు మనకు ఏదో ఒక రూపంలో గైడెన్స్ వస్తుంది మేడం. సో మీరు కరెక్ట్గా ఉన్నారు. ఇప్పుడు మనకు సజ్జన సాంగత్యం కూడా మిస్ కాకుండా డైలీ చేస్తున్నారు కాబట్టి మీకు ఇంకా ఇంకా కంప్లీట్గా పోతుంది, వేరే మైండ్ వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఒక బాగుంది వన్ మేడం. అవర్ మీకు ఒక ఆ వన్ అవర్ బాధ నుంచి ఒక ఆ వన్ బాధ అవర్ నుంచి బయట సార్ వచ్చేస్తుంది. ఉమ్. ఒక 1 hour ఏదో ఒక వీడియో చూస్తా తప్పకుండా. మాస్టర్స్ ఏదన్నా వీడియో మన గ్రూప్లలోనే పెడుతుంటారు కదా, పిఎంసీలో పిఎస్ఎంలో అట్లా, అందులో ఏదో ఒకటి చూస్తాను. తప్పకుండా ఒక వీడియో వింటా, ఒక బుక్కులో చదువుతా, మళ్ళీ ఇట్లా ఏదన్నా జూమ్ క్లాస్ లో పార్టిసిపేట్ చేస్తా సార్ నేను. ఇంకా మెడిటేషన్ అయితే ఏం నాకు లేకుండానే చేస్తా, కామ్గా ఉండాలి నాకు. ఇంకా ఏం కోరుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్ నుంచి, లేదా ఇంకా ఇది సరిపోయిందా? ముందుకు వెళ్తే బాగుంటదని అనుకుంటున్నా సార్. ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రాము ఇంకా ముందుకు వెళ్తే ఇంకా చాప్టర్స్ అట్లా ఉంటే బాగుంటదని అనుకుంటున్నా. ఎందు మేడం మరి ఏం చేస్తారో తెలియదు. ఉమ్. ఓకే. షూర్ మేడం. మనకు సరికొత్తగా వస్తుంది మళ్ళీ ది కంప్లీట్ మ్యాన్, ఏదో కొన్ని మార్పుల ద్వారా కొన్ని ఏదో చేయబోతున్నారు. ముందుగా మనం అంతా ధ్యానం చేసి తర్వాత ఉమ్, ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తూ
ఆ, ఎక్కువగా అనుభవాల్లోకి వెళ్ళిపోకుండా మన జీవిత ప్రయాణం, ఆ ఒడిదొడుకులు, ఏం నేర్చుకున్నాము వాటి మీద ఎక్కువ దృష్టి ఉండేలాగా ఈసారి ప్లాన్ చేస్తున్నారు. ఆ, చూద్దాం మేడం. ఇట్ విల్ బి సూపర్. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. మీ ప్రయాణం, థ్యాంక్ సో యూ. మీ మీ ఫేస్లో తెలుస్తుంది హ్యాపీనెస్. మళ్ళీ కలుద్దాం. సరే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరున్నారు? పారిజాత మేడం, మీరు వింటున్నారా మేడం? వింటాను. పారిజాత మేడం. ఓకే. నెక్స్ట్ ఎవరున్నారు మనకు? ఆ, వెంకట రమణయ్య గారు. వెంకట రమణయ్య గారు, నమస్తే సార్ అండి. మీరు వింటున్నారా? వాట్ ప్రాబ్లం అది? నమస్తే సార్ ఆ, నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి, మీరు ఎన్ని రోజులుగా ఈ ప్రోగ్రామ్ని ఫాలో అవుతున్నారు? ఎలా ఉంది ఈ బాగుంది సార్. ప్రోగ్రామ్? స్టార్ట్ అయినాక 3 months నుంచి నేను రెగ్యులర్ గా వాచ్ చేస్తున్నా సార్. మ్మ్. చాలా బాగుంది. మాస్టర్స్ చెప్పే విషయాలన్నిటి పత్రిజీ గారితో ఉన్న వాళ్ళ ఆ, సన్నిహిత్యము, ఆయన చెప్పే విషయాలన్నీ చాలా బాగా చెప్పారు వాళ్ళు. చాలా సంతోషంగా ఉంది. కానీ రేపటితో ఏంటంటే కొంచెం బాధగా ఉంటుంది కూడా. కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. నేను కొత్తగా అనమాట, నాకు ధ్యానం గురించి అసలు కొత్తగా. వెరీ గుడ్. మాకు ఇందుమతి మేడం గారు, రమేష్ గారు పరిచయం చేశారు నాకు ఈ ధ్యానాన్ని. వెరీ అది అది అంతకుముందు పత్రిక గురించి పెద్ద వినడం తప్ప చూడలేదు సార్ గారిని. వినడం తప్ప అప్పుడు ఆ రోజుల్లో. ఇప్పుడు కొత్త రీసెంట్గా జస్ట్ 3 months నుంచి రెగ్యులర్గా వాచ్ చేయడం అనమాట వాళ్ళ పరిచయం ద్వారా. అది సార్. ఓకే సార్, మీ వాయిస్ లాస్ట్లో బ్రేక్ అయింది. సో ఓకే, మీరు హ్యాపీగా ఉన్నారనమాట. మీరు కొత్త విషయాలు కూడా నేర్చుకున్నారనిపిస్తుంది. సో డెఫినెట్లీ సార్. సో వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మేడం, పారిజాత చిట్టి మేడం, మీరు కెమెరా ముందు ఉన్నారా? లేదా నా వాయిస్ లోగా ఉందా? ఓకే. ఆ, అంతే అండి. సో ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ రేపటితో ఎండ్ అవుతుంది అనమాట. సో ఎంతోమంది మాస్టర్స్ యొక్క ప్రయాణాన్ని, వారి యొక్క ఛాలెంజెస్ని ఎంతో వరకు విన్నాం కదా. సో ఇదే విధంగా సరికొత్త ప్లానింగ్లో మళ్ళీ వస్తుందండి ది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్. సో చాలా మందికి ఇది నచ్చింది అని అనుకుంటున్నాను. సజ్జన సాంగత్యం చాలా చక్కగా జరిగింది కదండి సాయంత్రం వేళ. సో ఇదే విధంగా మళ్ళీ సరికొత్త ప్లానింగ్లో మళ్ళీ వస్తుంది కాబట్టి మనం అందరం సిద్ధమైపోదాం అయితే. ఓకే. ధనా సార్ 1 minute నేను మాట్లాడుతాను. నెట్వర్క్ ఇష్యూ వల్ల అప్పుడు పోయింది. ఓకే, వినిపిస్తుందా సార్? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. చెప్పండి మేడం. వినిపిస్తుంది. ఓకే కొంచెం స్లో అవుతుంది కూడా వాయిస్, కానీ సార్ ఓకే. ఇది ఓకే ఓకే సార్. ఓకే మీ మీ నెట్ సార్ స్లోగా ఉంది ఎక్కడో. అవును సార్, కొంచెం ప్రాబ్లం అది నెట్వర్క్ ఇష్యూ. వినిపిస్తుందా సార్ ఇప్పుడు కొంచెం అన్నా? ఇప్పుడు ఇప్పుడు ఓకే మేడం. ఓకే 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 సార్, ఈ చెప్పండి మేడం. కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఎందుకంటే చాలా మంది అనుభవాలు వింటూ ఉన్నాం మనము రెగ్యులర్ గా. అంటే మనం ఏదో ఒక మాస్టర్ని తీసుకొచ్చి కూర్చోపిచ్చి చెప్పడం కాకుండా ప్రతి ఒక్కళ్ళది సీనియర్ మాస్టర్లు కానీ, జూనియర్ మాస్టర్లు, కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు, అందరి మాస్టర్ల అనుభవాలు వినడం వల్ల చాలా విషయాలు అర్థమవుతున్నాయి మనకి సజ్జన సాంగత్యం అనేది. ఎందుకంటే డిఫరెంట్ గా రోజు ఒకళ్ళని మనము ఈ రోజు హై మాస్టర్ ఉండి సీనియర్ మాస్టర్ చాలా విషయాలు చెప్పి ఉండి ఉంటారు. మరి కొత్త వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన అనుభవాలు కొత్తగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది.
చాలా విషయాలు మ్మ్. అర్థమైనాయి ఈ కంప్లీట్ మ్యాన్ అనే ప్రోగ్రాం వల్ల. మనకి కొత్త కొత్తగా ఆ, ఎంత మంది లోపల ఎన్ని రకాల, ఒక పత్రి సారే ఇంతమందికి ఇన్ని రకాల అనుభవాలా అనే ఒక రకమైన ఫీలింగ్ ఇక్కడ. అంటే ఒకే మ్మ్. వ్యక్తి ఒకే జ్ఞానాన్ని అందించారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవాలు, ఒక్కొక్క రకమైన ఆస్వాదించి వాళ్ళ జీవితాన్ని మార్పు చెంది హ్యాపీగా జీవిస్తున్నాం అనేది ఏ, మనం రోజు వినడం వల్ల చాలా మందికి మాకు కూడా అర్థమైంది ఎంత మందిలో మ్మ్. మార్పు వచ్చింది. పత్రిసార్ అనే వాళ్ళు ఈ లోకానికి ఒక మెసేజ్ ఎలా ఇచ్చారు అంటే ఎవరి లెవెల్లో వాళ్ళు హ్యాపీగా జీవించవచ్చు అనేది. నిజానికి జ్ఞానాన్ని చాలా చక్కగా అందించారు. అదే విధంగా నేను పత్రిసార్ నుంచి చాలా జీవితం ఎలా జీవించాలి అనేది నేను గురువు గారి వల్లే నేర్చుకున్నాను. ఎందుకంటే నా జీవితంలో నేను బాధపడని రోజు అంటూ లేదు. కానీ ఇప్పుడు బాధపడే రోజులే లేవు నిజానికి. మనిషికి అన్ని రకాలుగా బాధలు కష్టాలు అన్నీ ఉంటాయి. కానీ ఆ వాటిని మనం పట్టుకొని కాదు, హ్యాపీగా ఎప్పటికప్పుడు వదిలేస్తూ జీవించాలి అనేది నేను పత్రిసార్ వల్ల ధ్యానం వల్ల నేర్చుకున్నాను. ఆ అసలు ఇలాంటి గురువు దొరకడము అనేది మన పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను నేను. ఎందుకంటే ఇంతగా విడమర్చి చెప్పే వాళ్ళు ఎవ్వరూ దొరకరు మనకు. ఇంత సింప్లీగా అర్థమయ్యేటట్టుగా ఆ ఎక్కడ వెళ్ళినా ఏదో రకంగా కండిషన్స్ తో మన జ్ఞానాన్ని బోధించారు కానీ సార్ మాత్రము సరళంగా మనకు అర్థమయ్యే రేంజ్ లో మనకు జ్ఞానాన్ని అందించి అందరి జీవితాలను హ్యాపీగా జీవించేట్టుగా చేసింది ఏకైక వ్యక్తి కంప్లీట్ మ్యాన్ ఎవరు అంటే అది పత్రి సార్ అనే చెప్పొచ్చు. సార్ వినిపిస్తుందా? మ్మ్. వినిపిస్తుంది మేడం, సార్ కరెక్టే. ఓకే. ఎందుకంటే సార్ వల్ల ఎన్ని జీవితాలు హ్యాపీగా ఉన్నారు అనేది చాలా నిదర్శనాలు ఉన్నాయి. చాలా మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ, లేడీస్ మాత్రం చాలా మంది ఆ ఈ ధ్యానం వల్ల హ్యాపీగా జీవిస్తున్నారు. సార్తో సార్ జ్ఞానాన్ని బోధించడం, ధ్యాన పరిచయం చేయడం, ఆయన కాన్సెప్ట్లు వినడం కానీ ఏదైనా ఎక్కడ కష్టతరంగా లేదు మనం జ్ఞానం నేర్చుకోవాలంటే. ఈజీగా శ్వాస మీద ధ్యాస అని చెప్పేసి ఏ ఒక్కరు ఇంతవరకు మనకు చెప్పలేదు. ఇంత సింప్లీగా జ్ఞానాన్ని అందించింది ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది పత్రి సార్ మాత్రమే. ఆయనకు మాత్రమే వర్తిస్తుంది కంప్లీట్ మ్యాన్ అనే పేరు కూడా. ఎక్కడ వెంకట్ సారు, ఇందు మేడం బాగా దేవులాడి సార్కి ఈ పేరు పెట్టిండ్రు అంటే నిజానికి గ్రేట్ అసలు ఈ ఐడియా రావడం కూడా. ఏమంటే మిరాక్లస్ ఐడియా. నిజంగా లైఫ్ సార్ నిజంగా గ్రేట్ఫుల్ ఐడియా అది. మిరాక్లస్ ఐడియా. అవును. ఎస్. అయితే నాకు అనిపించేది అడిగే వాళ్ళము ఆ, అదే ధ్యానం గురించి ఒక సినిమా వస్తే బాగుండేది కదా అంటే, ధ్యానం గురించి సినిమా వస్తే ఏముంటది అందులో, శ్వాస మీద ధ్యాసనే కదా, ఎలా చూపిస్తారు అని అనేవాళ్ళు. అప్పుడప్పుడు మేము మా ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కూర్చున్నప్పుడు మాట్లాడుకునే వాళ్ళం. అవును కదా, ఏం చూపిస్తారు అందులో, శ్వాస మీద ధ్యాస అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అదే కదా, సినిమాలో ఏం చూపియాలి అని చెప్పేసి అనేవాళ్ళు. మేము కూడా అనుకునే వాళ్ళం. కానీ అదే ఒక సినిమా రూపకంగా వస్తుంది అంటే ఎంత హ్యాపీ ఉంటుంది సార్. నిజానికి చాలా హ్యాపీ. అది రావడం కరెక్టే. అనేది నిజానికి ఒక పెద్ద కళ. ఆ పత్రి సార్ది ధ్యానం అంటే ఇలా అని సినిమా రూపకంగా వస్తే చాలా మంది జనాలకు అర్థమైతుంది సార్. ఇంకా 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 చాలా మంది ధ్యానం నేర్చుకోవచ్చు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒక సినిమా రూపకంగా వస్తే చాలా మంది ఫాలో అవుతుంటారు. మెయిన్ గా ఆ ఒక సినిమా చూసాం మేము, ఆ సినిమాలో ఇలా ఉంది అనేదాన్ని ఎక్కువ మైండ్ గా చాలా మంది యూత్ కానీ వేరే వాళ్ళు కానీ చూస్తే చాలా ఫాలో అవుతారు అనిపిస్తుంటారు. ఉమ్, చాలా ఎస్ మేడం. చక్కగా ఈ ప్రోగ్రామ్ చేసి ఇందు మేడం కానీ వెంకట్ సార్ కానీ మీరు కానీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు. ఇది ఇలాగే కొనసాగాలి, ఎప్పుడు స్టాప్ అనేది ఉండకూడదు. నిజంగా సీజన్ వైజ్ గా తీసుకుంటారా ఎలా తీసుకుంటారా అనేది సార్ వాళ్ళు ఆలోచించి వీటిని ఎప్పుడు ఆపకూడదనే నేను కోరుకుంటున్నాను. ఆ, వీటి కోసం రెగ్యులర్ గా మేము జాయిన్ అవుతాము. ఇంకెవరైనా మాస్టర్స్ కానీ అనుభవాలు చెప్పే వాళ్ళు ఉన్నా కూడా మా వంతు మేము కూడా ఇంట్లో పార్టిసిపేట్ చేస్తామని మేము మేడం వాళ్ళకి సార్ వాళ్ళకి కూడా చెప్తున్నాము. చెప్తాను నేను. మాకు కూడా నెట్వర్క్ ఉంటే మేము కూడా రెగ్యులర్ గానే ఆ, దీంట్లో ఉండాలని అనుకుంటాం సార్. ఓకే సార్, చాలా సూపర్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు.
సో మీరు కూడా చూస్తున్నాం మేడం, ఫస్ట్ నుంచి మీరు కూడా ఉన్నారు, వింటున్నారు. మీ కమెంట్స్ కూడా చెప్పారు. మీరు కూడా నవకాంత్ గారిని చాలా ప్రశ్నలు కూడా అడిగారు. సో మనం చాలా లోతైన ప్రశ్నలు, సజ్జన సాంగత్యం చాలా చక్కగా చేసుకున్నాం కదా. సో అవును. సో పత్రిజీ ఫిలిం ఎందుకు రావాలి అంటే, మనం ఎప్పుడూ ఒక గురువు గారు అంటాము, ఆ పదాలు తీసుకుంటాం కానీ మన ప్రయాణం మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది. అసలు సార్ ఎలా ఉండేవారు, ఏం చేసేవారు, ఆయన ప్రయాణం ఎలా ఉంది, ధ్యానానికి సార్కి ఉన్న ఆ గట్స్ ఎలా ఉండేది. సో ఇవన్నీ చూపిస్తే గనక మనకి ఇంకా స్ట్రాంగ్ ఇన్స్పిరేషన్ అనేది వస్తుంది అందరిలో. సో ఖచ్చితంగా ఇది ఫిల్మ్లో వస్తుంది మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ మేడం. మళ్ళీ కొత్త సజ్జన సాంగత్యంలో మళ్ళీ అందరం కలుస్తాం తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇందు గారు అంతే. సో హర్ష కూడా ఉన్నారు మనతో. హర్ష గారు, మీరు ఒక రెండు మాటల్లో ఎలా ఉంది ఇది కంప్లీట్ మ్యాన్ జర్నీ, మనం రేపటితో ఎండ్ చేసుకుంటున్నాం కదా. సో ఎలా అనిపిస్తోంది అందరి మాటల్లో ది కంప్లీట్ మ్యాన్? వివిధ వివిధ కోణాల్లో ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ప్రతి ఒక్కరూ. ఎలా ఉంది మన అవగాహన? చాలా నేర్చుకోవచ్చు. కొన్ని డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి యాక్చువల్గా ఈ సజ్జన సాంగత్యం జరగడం వల్ల. ఎన్నో డౌట్స్ ఏవైతే ఉంటాయో మాకు జరిగింది, మిగతా వాళ్ళు జరిగిందో లేదో తెలీదు. ఇప్పుడు ఈ సజ్జన సాంగత్యం క్లాసెస్ వినడం, సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల రోజు వాళ్ళ అనుభవాలు పత్రిసత్ ఏవైతే జరిగినాయో అండ్ పత్రిసర్ ఏవైతే జ్ఞానం వాళ్ళకి బోధించారో ఆ పాయింట్స్ పత్రిసార్ దగ్గర మనం వినని పాయింట్స్ వాళ్ళ దగ్గర చెప్పినవి మనం తీసుకోవచ్చు. అవి మనకు కూడా హెల్ప్ అవుతాయి. సో అలా ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ తెలిసినట్టు అనిపించింది నాకు. అండ్ ఈ సినిమా ద్వారా కూడా ఇంకా కంప్లీట్ మ్యాన్ అండ్ కంప్లీట్ జ్ఞానం కూడా తెలుస్తుంది అని అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఎస్ సో ఎస్. యా, పిక్చర్ రూపంలో చూస్తుంటే ఇంకా ఇంకా ఆ, మనం విడిపోతుంది మన అనమాట. బ్రెయిన్ బాగా జీర్ణించుకోగలుగుతాం మనం. ఎస్. సూపర్ అండి హర్ష గారు, మీరు కూడా దాదాపు ఫస్ట్ నుంచి ఉన్నారు, వింటున్నాము. అప్పుడప్పుడు ఇందు గారి కోసం హోస్టింగ్ కూడా చేశారు. సో అవునండి. చాలా చక్కగా ఉంది జర్నీ. సో మళ్ళీ కొత్త సెషన్ స్టార్ట్ చేస్తారని తెలుసు కదా మీకు కూడా. సో అవునవును. థ్యాంక్ యూ హర్ష గారు, వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ థ్యాంక్ యూ. పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ ఇందు గారిని అడుగుదామా? సరే మేడం, మీరు మీ మాటలు రెండు మాటలు చెప్పేసేయండి ఇందు గారు ఉంటే. సో అంతే అండి. సో మీరు జాయిన్ అయ్యారు ఈరోజు, హర్ష గారు, పారిజాత శెట్టి మేడం, వెంకటరమణయ్య గారు, శివజ్యోతి మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజే కాదు, రేపు కూడా ఉందన్నమాట మనకు. రేపు కూడా జాయిన్ అవుదాము. సో రేపు ఇంకెవరైనా జాయిన్ అయితే కనుక వారి మాటల్లో విందాం ఎలా ఉంది జర్నీ అనేసి. తప్పకుండా. నెక్స్ట్ ప్లాన్ ఏంటి హర్ష గారు? ఇలా ఇది అడగమన్నారు. ఓకే, ప్లాన్ అంటే దేని గురించి? అంటే ఇప్పుడు కంటిన్యూషన్ చేయాలా? ఇప్పుడు ఇంకెవరైనా మాస్టర్స్ ఉన్నారా? ఆహా, అంటే ఈ సెషన్ ఓకే. సెషన్ ఇందు ఇందు గారు నన్నే చెప్పమన్నారు. షూరా? టైం ఉందా అసలు? ఎస్, ఇంకా హాఫ్ అన్ అవర్, అంటే ఆల్మోస్ట్ ఒక 20 minutes. 20. కంటిన్యూ చేద్దాం అయితే. యా. ఒక 2 minutes. వచ్చేసారు ఇందు గారు. ఎస్. వెల్కమ్ బ్యాక్. ఒక 2 minutes. ఎస్. మీరు చెప్పే ప్రతి మాటలు వింటున్నాను ఫ్రెండ్స్. మేడం గారు వాళ్ళవి, సార్ది, వెంకటరమణయ్య గారిది, పారిజాత మేడం గారిది, శివజ్యోతి అమ్మ గారిది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఎస్, ఇదైతే కనుక ఆగదు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఆగదు, కంప్లీట్ అయ్యేంత వరకు అని చెప్పేసి. సో అలాగే ఈ ప్రోగ్రామ్ కూడా ఆగదు, కాకపోతే చిన్న గ్యాప్
చిన్న గ్యాప్ తీసుకుంటున్నా. ఎందుకంటే సరికొత్త రూపంలో మళ్ళీ రావాలి కంప్లీట్ మ్యాన్ తో అని చెప్పేసి. ఎస్, అక్కడ కూడా మాస్టర్స్ ని కలుస్తాము, ఆ జ్ఞానాన్ని అందుకుంటాము. మీ అభిప్రాయాన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో సరికొత్త రూపంతో మళ్ళీ వస్తుంది. ఇది సీజన్ వైజ్ గా తీసుకొద్దాము అందరి ముందుకు అని. ఎస్ మేడం, పారిజాత గారు మీరు చెప్పినట్లుగా ఆ ప్రతి ఒక్కరి అభిప్రాయం కూడా మనకి ఈ ఛానల్స్ ద్వారా, ఈ వీడియోస్ చూడడం ద్వారా కామెంట్స్ రూపంలో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలియచేస్తూ వచ్చారు మనకి. మంచి రెస్పాన్స్ వచ్చింది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి. అండ్ రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్కరు వారి వారి అభిప్రాయాన్ని తెలియజేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కంప్లీట్ మ్యాన్ ఎప్పుడు కంప్లీట్ అవ్వదు కాబట్టి ప్రోగ్రామ్ కూడా ఎస్ ఫ్రెండ్స్ ఉంటుంది, మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాము. సరికొత్త రూపంలో రావాలి కదా. పత్రి సార్ ఎప్పుడు మనకు చెప్తుంటారు బ్రేక్ ద రొటీన్ అని చెప్పేసి. సో బ్రేక్ చేస్తూ మళ్ళీ సరికొత్త రూపంలో మేము ముందుకు వచ్చేస్తానే ఉంటాం అన్నమాట. అండ్ మీ ఆదరణ, ఆ ప్రేమ ఎప్పటికీ మర్చిపోము కూడా, తప్పనిసరిగా ఉంటుంది. అందుకే ఇవాళ జాయిన్ అయిన వాళ్ళని ఇలా అభిప్రాయం కనుక్కుంటూ ఉన్నాం. ఏంటి వారేం పొందారని. ఎస్, ప్రతి ఒక్క మాస్టర్ కూడా వచ్చి ఇందాక ధన గారు అన్నారు మనం కర్ణాటక నుండి, యూకే నుండి, సో అట్లాంటా నుండి అందరి మాస్టర్స్ ని కలవటం జరిగింది మన ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా. ప్రతి ఒక్కరిని మనం కలవటం జరిగింది, ఎక్కడెక్కడ వారినో కలవటం జరిగింది. పత్రి సారు దేశ విదేశాలతో పాటు గ్రామ గ్రామాలకి, ఊరూరా అంతా వెళ్ళిపోయారు. అందరి జీవితాల్లోకి వెళ్ళిపోయారు, అందరి జీవితాల్లోకి వెలుగుల్ని నింపేశారు ఆయన. అలాగా కంప్లీట్ చేయటానికే, అందరినీ కంప్లీట్ మ్యాన్ గా తీర్చిదిద్దటానికే ప్రయత్నించారు. సో ఆ దిశగానే ఏమంటారు, ప్రయాణం సాగిస్తూ వస్తున్న వారు పిరమిడ్ మాస్టర్స్. సో గ్రేట్ అండి. ప్రతి ఒక్కరు కూడా అడగగానే ఓకే మేము కూడా చేస్తాము, ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి మేము కూడా వస్తాం, వారి వంతుగా వారి జ్ఞానాన్ని మనకు అందివ్వటం చేయటం జరిగింది. సో హ్యాపీ. అలాంటి రెస్పాన్స్ కూడా వచ్చిందండి. సో హ్యాపీ. సో రేపటితో 125వ రోజు అవుతోంది కాబట్టి ఒక చిన్న గ్యాప్ అంతే, ఏం లేదు. కంప్లీట్ మ్యాన్ ఎలాగైతే కంప్లీట్ అవ్వదో, సో చిన్న గ్యాప్ తీసుకొని మళ్ళీ సరికొత్త రూపంతో వద్దామన్న అభిప్రాయంతో ఉన్నాము. దట్టు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకి తిరుపతి మహాయజ్ఞం స్టార్ట్ అయ్యింది ఇవాల్టి నుంచి మనకు 1 వీక్. మరి మన బాధ్యత అక్కడ కూడా ఉంది కదండి, ఇక్కడ ఒకటే కాదు. సో అదిను అక్కడ కూడా చూసుకోవాలి, అక్కడ కూడా వెళ్ళాలి. ఫస్ట్ టైం జరగబోతోంది తిరుపతిలో కలియుగ వైకుంఠం. మనకందరికి తెలుసు తిరుమల తిరుపతి అంటే అందరికీ కూడా ఇష్టమైన ప్రదేశం అది. సో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మరి ఈ ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది. మరి అలాంటి యజ్ఞానికి వెళ్ళటం కూడా మన వంతు బాధ్యతనే. సో మరి అక్కడంతా కూడా ఆ యజ్ఞంతో ఆ తిరుపతి దివ్య క్షేత్రం అంతా కూడా ధ్యానమయం అవ్వాలి, శాకాహారమయం అవ్వాలి, అహింస జగత్ అవ్వాలి, పిరమిడ్ జగత్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళే ఇవాళే స్టార్ట్ అయ్యింది అక్కడ ప్రోగ్రామ్. సో కాబట్టి మనకి మన వంతు బాధ్యత. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారు ఎవరైనా కూడా ఈ 22nd వరకు అక్కడ కార్యక్రమాలు ఉంటాయి. సో దయచేసి అందరు కూడా పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఎవరు చూస్తున్నా కూడా మీరు కూడా ఇంకొక 10గురికి తెలియచేయండి. తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం జరుగుతోంది ఫస్ట్ టైం. సో అక్కడ నేను ఎన్నో సార్లు చెప్పాను, శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మనం ఎలాగైతే ఉన్నామో, ఈ రక్త మాంసాలతో మనం ఎలాగైతే ఉన్నామో స్వామి వారు కూడా అలాగే ఉన్నారు. ఆ శిలా రూపంలో కాదండి, ఈ సశరీరంతోనే ఉన్నారు వారు. సో వారిని కలుసుకోగలిగేది ఒక ధ్యానంలో మాత్రమే. ఒక ధ్యానులుగా ఇదంతా అందరికీ ఎక్స్పీరియన్సే, అనుభవమైన వారే మన ధ్యానులు. సో ఇంకా ధ్యానం చెయ్యని వాళ్ళు కూడా ధ్యానం చేసి, కొత్తగా ధ్యానంలోకి ప్రవేశించిన ధ్యానం చేసి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, ఆయనతో మాట్లాడొచ్చు. సో ఇది అందుకే అంటున్నా, మన ధ్యానులకి అనుభవమే ఇదంతా కూడా అని చెప్పి. ఇంతకు ముందే పత్రి సార్ అక్కడ ఒక 3 రోజులు ధ్యానం కార్యక్రమాలను చేపట్టడం, సో అంత జరిగింది. సో ఇప్పుడు కూడా అక్కడ అర్లీ మార్నింగ్
5 to 8 మెడిటేషన్ ఉంటుంది. సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో వారి వారి దివ్య జ్ఞాన సందేశాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. అండ్ వెళ్ళే వారికి, ధ్యానులకైనా కొత్త వారికైనా ఎవరికైనా అక్కడ ఉచిత సదుపాయాల్ని, అన్న ప్రసాదాల్ని అన్నింటినీ అందివ్వడం జరుగుతుంది. మనం ఏ భయాలు, అక్కడికి వెళ్తే ఎలాగా అట్లాంటివన్నీ ఏం దిగులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ అన్ని కూడా సమకూర్చబడ్డాయి. మనం వెళ్ళటమే ఆలస్యం. మంచిగా ఆ శ్రీవారి సన్నిధిలో ధ్యానం చేసుకొని ఆయన ఎనర్జీస్ కి మనం కనెక్ట్ అవుతూ, ఆ ఎనర్జీస్ ని మనం తీసుకుంటూ సో ఉండటమే, అంతే. కడతాల్కి వెళ్తే యాక్చువల్ గా అయితే మేమైతే ఏం ఫీల్ అవుతామంటే ప్రతి సంవత్సరం ఆ ఒక పుట్టింటికి వెళ్ళిపోతున్నాము, అమ్మాయి అన్ని వదిలేసి కాసేపు అక్కడికి వెళ్ళి, అంటే యాజ్ ఏ లేడీస్ గా మేమే చేసుకొని మేమే తిని మేమే అన్ని ఇదే ఉంటుంది కాబట్టి అలా కాకుండా ఇంకా పుట్టింటికి వెళ్తే ఇంకేం అవసరం లేదు కదా, మేం చేయాల్సిన అవసరం లే వంటలు అవన్నీ. సో కాబట్టి ఆ అక్కడ వాళ్ళు చేసి పెడితే హ్యాపీగా తినటం, మెడిటేషన్ చేసుకోవటం, అందరితో సజ్జన సాంగత్యం అక్కడ. అలాంటి చోట్ల మనం మిగతా మాటలు అవన్నీ ఏమి ఉండవు కదండి ఫ్రెండ్స్. కేవలం ధ్యానం గురించి, అనుభవాలని గురించి చర్చించుకోవటం ఇవే ఉంటాయి. సో కాబట్టి ఆ ఎనర్జీ ఆ ప్రెమిసెస్ లో అదంతా వేరుగా ఉంటుంది. దాన్ని సద్వినియోగపరచుకోండి. ఆ ముఖ్యంగా ఆ తిరుపతిలో ఉండే వారంతా కూడా హాజరవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో అక్కడంతా కూడా ధ్యానమయం అవ్వాలి. తిరుమల తిరుపతి దివ్య క్షేత్రం ధ్యానమయ క్షేత్రం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి అందరు మాట్లాడారు. ధన గారు, మరి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు ఇక్కడ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నారు కదా, కంటిన్యూ చేస్తున్నారు. సో ఐ థింక్ మీరు స్టార్టింగ్ నుండి కాకుండా మధ్యలో జాయిన్ అయినట్టున్నారు. మరి ఎలా అనిపిస్తుంది కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటే? మీకు ఎలా అనిపించింది? మీలో మంచి చేంజెస్ వచ్చాయా? మీకు ఆన్సర్స్ దొరకాయా? ఇంతమంది అనుభవాలు మరి మీరు విన్నారు కదా, మరి ఎలా? సో ఎస్, సో నేనేమనుకున్నానంటే స్టార్టింగ్లో సాధారణంగా ధ్యాన అనుభవాలు చెప్తారులే అని అనుకున్నాను. కానీ పత్రి సార్కి దగ్గరగా ఉండి నేర్చుకునే విషయాలు ఎన్ని ఉంటాయా అనేసి నాకు వండర్ అనిపించింది అనమాట. సార్ ఇచ్చిన చాలా సూక్ష్మమైన విషయాలే షేర్ చేశారు మనతో. వంట చేయడంలో కానీ మైండ్ఫుల్గా ఎలా ఉండాలి, ట్రెక్కింగ్ విశేషాలు, తర్వాత కొంతమంది ఆటల్లో కానీ, ఇవన్నీ జీవిత ప్రయాణం నేను వెంటనే కరెక్ట్ చేసుకునేది అనమాట. ఓకే, నేను ఇలా ఉన్నాను కదా, వీళ్ళకేంటి ఇలా అనిపిస్తుంది, సో నేను కూడా ఇలా ఉండాలి కదా, ఇది కరెక్టే కదా అనేసి నేను వెంటనే కరెక్ట్ చేసుకున్నాను కొన్ని సిట్యుయేషన్స్కి తగ్గట్టు. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్రోగ్రామ్. ముఖ్యంగా అసలు ధైర్యంగా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండొచ్చేమో అనిపించింది అనమాట. ఎంతోమందికి వారి ఒడిదుడుకులు ఉన్నాయి కదా, ఆ టైంలో జ్ఞానాన్ని ఎలా అప్లై చేసుకున్నారు, ఎలా ముందుకెళ్తున్నారు అంటే అసలు చెప్తుంటే మాత్రం ఆ, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చిందనమాట. సో ఇంకేం చెప్పాలి, ఎంతోమంది మాస్టర్స్ వారి వారి ప్రయాణం యూనిక్గా ఉండేదన్నమాట. సో వాళ్ళకి ఏ జ్ఞానం కావాలో అవే అందించేవారు పత్రి సారు. సో నాకు అది కొత్తగా అనిపించేది. ఒకరికి వేరేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకొకరికి ఇంకొక విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సేమ్ కాన్సెప్టే మళ్ళీ. సో ఇది నాకు కొత్తగా అనిపించింది అనమాట. ఓకే, ఒకే సబ్జెక్ట్ని ఇన్ని రకాలుగా ఇన్ని కోణాలుగా కూడా అర్థం చేసుకోవచ్చా అనేది అది కొత్తగా అనిపించింది అనమాట. నేను మామూలుగా అయితే ధ్యానమే ఎక్కువ చేస్తానండి, సజ్జన సాంగత్యం చాలా తక్కువ. ఈ ప్రోగ్రాం ద్వారా ఇంతమంది మాస్టర్స్తో అది లైవ్లో వింటుంటే ఆ ఎనర్జీనే వేరు కదండి. సో ఆ అనుభవాలు మనలో కూడా వచ్చేస్తున్నాయి కదా అన్నంత జాగ్రత్తగా విన్నానండి చెప్పాలంటే. సో ఆ అనుభవాలు కూడా మన బీయింగ్లోకి వచ్చేస్తున్నంతగా ఫీల్ అయ్యాను అనమాట. సో చాలా బాగుంది. సో మనం ఇంకొంచెం మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం అంటున్నారు కాబట్టి మళ్ళీ
ఎప్పుడు లర్నింగ్ ఉంటూనే ఉంటుందండి, ఎక్కడ ఆగదు. సో ఎప్పుడు వింటూనే ఉంటాం, నేర్చుకుంటూనే ఉంటాం, కరెక్ట్ చేసుకుంటూనే ఉంటాం అనమాట. ఎస్, దిస్ ప్రోగ్రామ్ ఈస్ గ్రాండ్ సక్సెస్ అండి, నో డౌట్స్. అందులోనూ డాక్యుమెంటరీగా రావడము, ఉన్నది ఉన్నట్టుగా చూపించడం అనేది వెంకట్ గారి ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. సో ఇలా ఇలాంటి ఐడియాస్ అనేది చాలా తక్కువ మందికి వస్తుందేమో చెప్పాలంటే. సో ఎప్పుడు మనం ప్రతిసారి ఇచ్చింది మన మన ప్రయాణం, మన సెల్ఫిష్గానే ఉంటాం అనమాట. అంతేగాని గురువు గారు చెప్పారు కదా, ఆయన దారిలో ఆయన ఉన్నారులే, మన పని మనం చేసుకుంటామని అనుకుంటాం. అంతేగాని ప్రతిసారిని లోతుగా ఆయన ఎలా ఉండేవారు, ఎలా ప్రవర్తించేవారు, ఎవరితో ఎలా బిహేవ్ చేసేవారు అనేది మనకు తెలియదు కదా. సో డాక్యుమెంటరీ ఫీలింగ్గా వస్తే మనకు గురువుని ఇంకా పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట. ఎంతసేపు ధ్యానము, పుస్తకాలు చదవడము, సజ్జన సాంగత్యమేనా, గురువు గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేయమా అనే థాట్ వచ్చిందేమో వెంకట్ గారికి. సో నాకు ఇది చెప్పాలంటే, పుస్తక జ్ఞానం కంటే మనం ఈ 24 అవర్స్ ఎలా ఉన్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది, ఇదే ఆధ్యాత్మికత అనేది ఈ సజ్జన సాంగత్యంలో పూర్తిగా తెలుస్తోందండి. అందుకే ఇది కంప్లీట్గా డిఫరెంట్ ప్రోగ్రామ్ అని చెప్పచ్చు. సో అంతే అండి ఎందుగారు, ఇది గ్రాండ్ సక్సెస్. అట్ ది సేమ్ టైం మనకు ఇది కంప్లీట్ మ్యాన్ మూవీ రావాలని స్ట్రాంగ్గా తీసుకుందాము ఆ ఇంటెన్షన్ మరి. సో ఎగ్జాక్ట్లీ, ఎస్, కంపల్సరీగా. ఎస్. ఎస్, థ్యాంక్ సీజన్ థ్యాంక్ 1 యూ. అనుకుంటా ఇప్పుడు చేస్తున్నారు కదా. ఎస్, ఎస్ సార్, ఎస్ సార్. ఇది సీజన్ 1 తో కంప్లీట్ చేసుకుంటున్నాం. సీజన్ 2 తో మళ్ళీ స్టార్ట్ చేసుకోబోతున్నాం త్వరలో. సో అందుకని థ్యాంక్ యూ ఎందుగారు. ఇప్పుడు థ్యాంక్ మీరు యూ చెప్పండి. సార్. నేనా? యాక్చువల్ గా ఈ జూమ్ సెషన్స్ స్టార్ట్ చేశాక మీరు ఎలా ఒక స్టార్ట్ చేశారు? ఒక అంటే నాకు జూమ్ స్టార్ట్ చేయాలని కానీ యూట్యూబ్ ఛానల్ ఒక స్టార్ట్ చేయాలన్న థాట్ అస్సలు లేదు. అస్సలు అంటే అస్సలు లేదు. ఆ, బళ్ళారికి నేను అక్కడ నా ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక మేడం గారు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టారు. మొత్తం నేను ఏదైతే పెట్టానో అదంతా మళ్ళీ నాకు కూడా షేర్ చేశారు. ఇది ఎలా పెట్టారు మేడం అట్లా అని అడిగితే, ఇందు నువ్వు కూడా ఇలా చేయొచ్చు అట్లా అని చెప్పారు అనమాట. సో అప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది. దట్ సరే పెడదాం అనుకుంటున్నాను నేను. కానీ ఆ, లేదు, వెంటనే నువ్వు, నాకు లోపల నుంచి అనిపిస్తుంది, నువ్వు వెంటనే ఇది పెట్టేసేయ్. నేను నేమ్ కోసం ఈ ఛానల్ నేమ్ ఏం పెట్టాలా అని ఆలోచిస్తున్నాను. పత్రిజీ మెడిటేషన్ ఛానల్ అని ఆల్రెడీ ఉంది, అన్ని ఉన్నాయి. సో ఏం పెట్టాలబ్బా అని ఆలోచిస్తున్నాను. ఏ నేము నాకు సూట్ అవ్వట్లా, అనిపించట్లా. అందరిని అడుగుతున్నాను. కానీ మనకి ఇక్కడ ఇంట్లో ఎప్పుడు ఎవ్రీ సాటర్డే మెడిటేషన్, ఇక్కడ ఎప్పుడు 41 days అలా జరుగుతుండేవి కాబట్టి అప్పుడు నేను శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ గ్రూప్ అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పెట్టాను. ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వటం అట్లా చేస్తున్నందుకు నాకు ఇంకా శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానలే పెట్టొచ్చు కదా, వేరేది ఎందుకబ్బా అని అనిపించింది. సో ఎప్పుడు March 27th 11 o'clock కి ఆ థాట్ వచ్చింది. వెంటనే ఆ నేమ్ తో ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసాను. అసలు నాకు ఉండనివ్వాల లోపల నుంచి మనసు, పెట్టాలి, స్టార్ట్ చెయ్యాలి ఎందుకు అట్లాగా అనిపిస్తుందని నాకు అర్థం అయ్యేది కాదప్పుడు. సో అలా స్టార్ట్ చేసాము. తర్వాత నెక్స్ట్ జూమ్ పర్చేస్ చేసుకోవాలి ఎలా, వాటన్నిటిని నెక్స్ట్ కంటిన్యూగా దాన్ని ఫాలో అప్ చేసుకొని ఆ, ఏంటి అవన్నీ తెలుసుకున్నాక ఇంకా జూమ్ ని ఒక్కొక్క మాస్టర్స్ ని కలుస్తూ రావటం, క్లాసెస్ వాళ్ళ ద్వారా నుంచి తీసుకుంటూ రావటం అలా చేశాను. ఇంకా సురేష్ నాకు చాలా తెలుసు. కర్నూలు తను ఏంటంటే ప్రతిరోజు ఏకతా ధ్యానం అని చెప్పేసి 11 గంటల 11 నిమిషాలు అహింసతో భూమాత సాక్షాత్కారం కోసం అది చేస్తూ ఉంటాడు. సో అక్క మనం ఇది కూడా చేద్దాం అన్నాడు. కానీ తను ఇది లేదు. నేను ఎవ్రీ మంత్ 11 days నైట్ 10 to 11 o'clock పెట్టేదాన్ని, ఎల్కేజీఎం సెషన్ కంప్లీట్ అయ్యాక పైమాది. సో ఇప్పుడు వద్దుకు డే టైం చేద్దామంటే ఈ 2 months నుంచి డే టైం చేస్తూ రావటం జరుగుతుంది. అలా మాస్టర్స్ ని కలుస్తూ రావటం జరుగుతుంది. అండ్ హోస్టింగ్ అదంతా కూడా
బై గాడ్స్ గ్రేస్ పత్రిజీ ఇచ్చిన విజ్డమ్ అంతా కూడా కలుపుకొని తెలియకుండానే నేనే ఓన్ గా చేసుకుంటూ వచ్చాను. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదు, చూడలేదు, తెలీదు. నేను అబ్జర్వ్ చేసుకొని ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అనుకుంటే బాగుంటుంది, సో ఇలా ఇన్వైట్ చేస్తే బాగుంటుంది, సో అన్ని ప్రతిదీ అలా అనుకొని నేను సొంతంగా నేర్చుకొని చేసుకుంటూ వస్తున్నదే ఇదంతా కూడా. సో అలా జరుగుతూ నాకేంటంటే ఒక యూనిక్ గా ఉండాలి, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అందరు చేసే వాటికి. ఊరికి అలా చేసుకుంటూ పోకూడదు. ఇప్పుడు ఎన్నో జూమ్ సెషన్స్ అయినాయి, ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి. అందరం కూడా మనం ఎక్స్పీరియన్సెస్, అనుభవాల సారం అంతా తీసుకుంటున్నాం. ఎస్, అది కావాలి, ఉండకూడదు అలానేం కాదు ఫ్రెండ్స్. ఆ అనుభవ జ్ఞానం మనకు కావాలి, అందరి అనుభవాలు మనం వినాలి, నేర్చుకోవాలి. బట్ ఇంకా కొత్తగా ఏం చెయ్యాలని మేము ఆలోచించాం అంతే. సో వెంకట్ సార్ పరిచయం అవ్వడంతో, సార్ పరిచయం మూవీ ద్వారా నాకు కడతాల్లో జరిగింది. సో అలాగా ఏం చేద్దాం మేడం, మీరు జూమ్ సార్ ఇలా జూమ్ చేస్తున్నాం, ఇలా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి పెట్టాను ఇలా అని అంటే, అయితే మనం ఒక పని చేద్దాం. సో ఒక ప్రోగ్రామ్ చేద్దాం పత్రి గారి గురించి, ఇప్పుడు డాక్యుమెంటరీ ఫిలిం తీస్తున్నాం కదా, సో అంటే హ్యాపీగా సార్ చేద్దాం, అలాంటిది ఏం లేదు, నా వంతుగా నేను ఏం చేయాలో అది చేస్తానని అనుకొని ఈ ద కంప్లీట్ మ్యాన్ అని టైటిల్, అంటే పత్రిజీతో ప్రయాణం, పత్రి గారితో అనుభవాలు, ఇలా కొన్ని టైటిల్స్ అనుకున్నాము. కంప్లీట్ మ్యాన్ అని అలా కొన్ని టైటిల్స్ అనుకున్నాం. కానీ నాకు ఇంకొకరు ఉన్నారు, వేరే మేడం గారు. సో వారు అంతా కూడా అందరం కలిసి డిసైడ్ చేసినది ఏంటంటే ద కంప్లీట్ మ్యాన్ అని టైటిల్ డిసైడ్ చేసేసాం. సో ఇది ఈ కాన్సెప్ట్, ఈ టైటిల్ అంతా కూడా క్రియేట్ చేసిన మటుకు వెంకట్ సార్. కాన్సెప్ట్ ఇలా ఉండాలి, ఇట్లా చేద్దామంటే నాకు కూడా నచ్చింది ఈ కాన్సెప్ట్. సో అందుకని ఇంకా ముందుకెళ్తుంది. ఇది ఎప్పటికీ ఆగకూడదు మేడం, చెయ్యాలి. సార్ ఇంకా వెంకట్ సార్ నాకు పెద్ద టాస్క్ ఇచ్చేసారు. 10 minutes కి ఒకరు, రోజు 4-5 members మాస్టర్స్ అని చెప్పేసి. సార్ అస్సలు కుదరదు అట్లాగా. అట్లీస్ట్ ఒక 1/2 hour అయినా ఉంటే సరిపోతుంది కదా. 10 minutes కి ఒకరు అంటే ఏం మాట్లాడతారు చెప్పండి. 1/2 hour 1 hour చాలా అట్లా మన మాస్టర్స్ కి. సో అలా 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 1/2 hour అయిపోయింది. ఇంకా మాస్టర్స్ ఎవరైనా వస్తే ఇంకా 1 hour అయిపోయింది ఇది సెషన్. అయినా కూడా మనకి చాలట్లేదండి కంప్లీట్ మ్యాన్ గురించి తెలుసుకోవటం. ఎంత తెలుసుకున్నా ఏమంటారు, ఒక ఊట బావి ఉంటది, లోతు బావి, అది ఎంత తవ్వినా ఊరుతున్నట్లే ఉంటుంది కదా నీరు. అట్లా ఎంత మనం జ్ఞానం ఒక్కొక్క మాస్టర్ నుంచి తెలుసుకుంటూ వస్తున్నా ఇంకా 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 ఉంది ఏదో, ఇంకా తెలుసుకోవడం ఏదో ఉంది, ఇంకా ఏదో చెప్తున్నారు వాళ్ళు. ఎవరొచ్చి ఈ రోజు వచ్చిన వాళ్ళు ఏం చెప్తారా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమర్థమైందా వాళ్ళకి పత్రిక అంటే, వారి సాంగత్యంలో వీరు ఏం నేర్చుకున్నారు, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా కొత్త కొత్తగా చెప్పిన వారే. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ పర్సెప్షన్ వ్యూలో ఎలా పత్రిక గారు అంటే ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి వీరు ఏం నేర్చుకున్నారని, ఇవన్నీ విశేషాలన్నీ కూడా తెలుసుకోగలిగాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరిని కలుసుకున్నాను, ప్రతి ఒక్కరి ప్రేమకు నేను దగ్గర అయ్యాను ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా అని నేను అనుకుంటున్నాను యాక్చువల్లీ. సో వారి దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని అందుకోవటం, సో సో హ్యాపీ. ఇంకా ఏంటంటే వారి విశేషాల్ని తెలుసుకోవడంతో పాటు, వారి జ్ఞానాన్ని తెలుసుకోవడంతో పాటుగా నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. దట్టి ఇంకొకటి ఒక 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 నా దృష్టిలో అయితే ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఒక సెకండ్ ఫ్రెండ్స్. సారీ. సో ఏంటి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అంటే, నేను ఎంత టైర్డ్ అయిపోయినా, ఆ రోజు మెడిటేషన్ చేయడం కుదరకపోయినా, యాక్చువల్ గా మనం పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం సంకల్పం కోసం ఎర్లీ మార్నింగ్ 5 to 6 o'clock మెడిటేషన్ ఉంటుంది, 1 hour ఓన్లీ మ్యూజిక్ మెడిటేషన్ ఉంటుంది. సో
ఆ ఆ ధ్యానం ఒక్కటే చేసుకునేదాన్ని కంటిన్యూస్ గా. కంటిన్యూస్ గా ఏ రోజు మిస్ చేయలేదు. బట్ ఈ 1 వీక్ 10 డేస్ నుంచి అయితే మిస్ చేస్తున్నాను నేను. నాకు కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉంది, లేవలేకపోతున్నాను, మిస్ చేస్తున్నానండి. ఆ, లేదంటే గనక ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ 5 to 6 కంపల్సరిగా మెడిటేషన్ ఉండి తీరేది. దానికి అటెండ్ అయ్యేదాన్ని అంతే. ఇంకా నెక్స్ట్ సాధన అనేది ఉండేది కాదు. ఒకవేళ అలసిపోయినా ఎక్కడికైనా వెళ్ళినా చేసినా, అంటే హరీ బరీగా ఉంటుంది మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఆ ఫ్యామిలీస్ తో బయటకు వెళ్ళాలన్నా చేయాలన్నా ఇబ్బందిగా. సో అట్లా ఉన్నప్పుడు ఏం జరిగేదంటే, ఆ, నేను అబ్జర్వ్ చేసుకున్నది అంటే ఫస్ట్ లో అంత అబ్జర్వేషన్ లేదు, కానీ నేను రాను రాను అబ్జర్వ్ చేసుకున్నది ఏంటంటే, కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ నేను ఏదైతే ఈ 1 hour ఇక్కడ టైం స్పెండ్ చేసి వీళ్ళతో కూర్చొని వీళ్ళతో ఈ సజ్జన సాంగత్యంలో పాల్గొన్నప్పుడు, మాస్టర్స్ తో ఇక్కడున్న వారందరితో పాల్గొన్నప్పుడు, నేను ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి కూర్చున్నప్పుడు, ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యాక, స్టార్ట్ అవ్వక ముందు కూర్చున్నప్పుడు, కంప్లీట్ అయ్యాక టోటల్ గా డిఫరెంట్ అయిపోయేది. ఆ, అంటే ఆ ఎనర్జీ లెవెల్స్, ఐ మీన్, సార్ అంటారు ఇంకా మీరు ఎనర్జీ వరకు కూడా వెళ్ళొద్దని. నా ఆలోచన తీరు కానీ, నా ఏమంటారు అలసట తీరేది. ఆ, అంతవరకు పడ్డ అలసట పరిగెత్తుకుంటూ వచ్చి కూర్చొని అప్పటికప్పుడు చేయడం పెట్టడం కానీ, ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ అయ్యేలోపు మళ్ళీ ఎనర్జెటిక్ గా తయారయ్యేదాన్ని. ఎస్ అనుకోని అని చెప్పేసి. సో అది అబ్జర్వ్ చేశాను. ఎంత అలసిపోయి ఉన్నా మళ్ళీ ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ప్రతిరోజు మళ్ళీ ఏమంటారు, ఒక రీఛార్జ్ అయ్యి మళ్ళీ వస్తాను చూడు, అట్లా అట్లా అయిపోయేదాన్ని అనమాట. అది ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. సో నాకు అప్పుడు తెలిసి వచ్చింది ఫ్రెండ్స్ ఏంటంటే, ఓహో పత్రి సార్ ఊరికనే పెట్టాలా సజ్జన సాంగత్యాన్ని, సజ్జన సాంగత్యం చెయ్యమని ఆయన ఏం ఊరికనే అనలేదు, ఊరికనే పెట్టాలా. ఉం? ఎంత ఎనర్జీ ఉంది. ఆ, మనమే అంటే ఇక్కడ ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ జీవితంలో జరిగిన నిజాల్ని ఓపెన్ గా షేర్ చేసుకుంటున్నారు. ఎప్పుడైతే విజ్డమ్ అనేది ఓపెన్ షేరింగ్ ఉంటుందో, ఆ సత్యంతో కూడుకొని ఉంటుందో, అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అది మనం ఫీల్ అవుతాం ఇక్కడ అందరితో వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు, ఇక్కడ ఫీల్ అవుతున్నప్పుడు మనలో ఉండే ఆ ఎనర్జీ మారుతుంది. అంతవరకు ఉన్న టైర్డ్నెస్ కానీ, అంతవరకు ఉన్న ఏదో ఆలోచనలతో వింటాం, అదంతా కూడా మారిపోయి మళ్ళీ నాకైతే నేను మళ్ళీ రీఛార్జ్ అయిపోయి మంచి ఎనర్జెటిక్ గా తయారయ్యేదాన్ని. నాకు ఎక్స్పీరియన్స్ అయితే మటుకు ఇది గ్రేట్ నాకు, ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ మొత్తానికి కూడా. సో అది సో హ్యాపీ, సో హ్యాపీ. అంటే ఎస్. మార్నింగ్ 5 to 6 మెడిటేషన్ చేశాక తర్వాత సజ్జన సాంగత్యంలో కంప్లీట్ ఎనర్జీ అన్నమాట, అంతే కదా? ఆ అంటే ఆ చేసాను. మెడిటేషన్ 1 hour మెడిటేషన్ చేసినా కూడా మనం ఏం చేస్తాం, ఈ డే టు డే లైఫ్ లో ఆ ఎనర్జీని ఖర్చు చేస్తాం ఏదో ఒక విషయానికి. పెట్టుకోము కదండి సార్. అంత ఎరుకతో ఉండ ప్రయత్నం చేస్తున్నాం యాజ్ ఎ మెడిటేటర్స్ గా, కాదని చెప్పను. కాకపోతే ఎన్నో విషయాల్లో మనం పార్టిసిపేట్ అయినప్పుడు, ఈ సొసైటీలో మనం వెళ్ళి కలవాలి, చెయ్యాలి, ఎన్నో విషయాలు వింటుంటాం చూస్తున్నప్పుడు, ఆ ఎనర్జీ అనేది ఖర్చు అవుతూ వస్తుంది. మనమేమి అలాగే అంటి పెట్టుకొని ఉండడానికి ఇంకా అంత ఎరుక స్థితిని సాధించాల ప్రయత్నం చేస్తున్నాం. కానీ నాకు ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్, ఈ సజ్జన సాంగత్యంలోకి వచ్చాక చాలా నేను డిఫరెన్స్ చూసుకున్నాను. అప్పుడు ఎలా ఉంది, ముందు స్టార్ట్ అవ్వక ముందు, పార్టిసిపేట్ అయ్యాక ఎలాగుంది అని చెప్పేసి అది అబ్జర్వ్ చేసుకున్నా అంటున్నా. అది మటుకు చాలా బాగుంది. మామూలుగా హోస్టింగ్ చేస్తే యాక్టివ్గా ఉండరు మీరు, అన్ని రకాలుగా ఆల్రౌండర్గా హోస్టింగ్, వినడము, క్వశ్చన్స్ వేయడము అన్నీ చేశారండి కంప్లీట్గా. మీరు కూడా ఒక కంప్లీట్ హోస్టింగ్ అని అవ్వడానికి ప్రయత్నిస్తున్నా. చేశారు. లేదు సరే, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, నేర్చుకుంటున్నాను. ఆ, అవ్వదు అవ్వదు అని చెప్పను, సారీ. అవ్వడానికి ప్రయత్నిస్తున్నాను నేను కూడా. ఇంకా ఎంత నేర్చుకున్నా నేర్చుకునేదంటూ ఉంటుంది, ఏదో ఒక కొత్త రూపంలో నేర్చుకోవడమే వస్తుంది. సరేలే ఇది నేర్చేసుకున్నా, ఇది ఇప్పటికి అయిపోయింది, ఇంక నేను గెయిన్ చేసేసా అని అనుకుంటాం, కానీ మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఏదో ఒకటి కొత్తది మళ్ళీ మన ఇంకోటి ముందుకు వస్తుంది, నేర్చుకోవడం అనిపిస్తుంది. ఇంకొకటి గమనించారా మేడం మీరు? అమ్మా ఇంకొకటి గమనించిండ్రా మేడం? చెప్పండి మా.
ఇప్పుడు సీనియర్ మాస్టర్స్ ఎవరైతే వచ్చి క్లాస్ చెప్తుంటారో మేడం, వాళ్ళకి ఎదురుగా మనం ఇట్లా సెల్ ముందు మనకు వాళ్ళు కనబడుతుంటారు కదా, అట్లా వాళ్ళవి బాగా వింటుంటే కళ్ళు మూతలు పడిపోతాయి మేడం. ధ్యానంలోకి వెళ్ళిపోతుంటాం ఒక్కోసారి. చాలా సీనియర్ ఒక ముగ్గురు నలుగురిది నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది మేడం. వాళ్ళు అట్లా చెప్తుంటారు, వినుకుంటా నేను ధ్యానంలోకి వెళ్ళిపోతున్నా. మళ్ళీ నిద్రపోతున్నా అంటారేమో మేడం వాళ్ళని, మళ్ళీ బలవంతంగా కళ్ళు తెరిచేది. అట్లా అయింది మేడం. వాళ్ళ కానీ మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే వీడియో ఆన్ చేసుకొని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు శివజ్యోతి గారు ప్రోగ్రామ్. అవునవును. ప్రతిరోజు వీడియో ఆన్ చేసుకొని వినడం చేయడం ఎక్సలెంట్ అమ్మా, నిజంగా. మేడం దీర్ఘంగా ఆలకిస్తూ ఉంటారనమాట మేడం. సో ఇంకోటి ఇందు గారు, మీకు మాస్టర్స్ ని కనెక్ట్ అవుతున్నప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నప్పుడు రెస్పాన్స్ ఎలా ఉండేది? అంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్ అయ్యేవారా, లేకపోతే రెడీ మేము వస్తాము అనేవారా? ఆ, కొంతమంది అంటే ఆ, నా ఇంటెన్షన్ ఎట్లుంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాల్ చేస్తాను, ధన గారు ఇలా ఉంది ప్రోగ్రామ్, ఇప్పుడు మేము పత్రిజీ డాక్యుమెంటరీ ఫిలిం నుండి కాల్ చేస్తున్నాము. సో ఒక ప్రోగ్రామ్ అనుకొని, ఒక కాన్సెప్ట్ అనుకొని, కొత్తగా ద కంప్లీట్ మ్యాన్ అని ఒక కాన్సెప్ట్ అనుకొని వెంకట్ గారు జూమ్ ద్వారా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారండి. సో సార్ దానికి మిమ్మల్ని ఒక రోజు ఒక స్లాట్ తీసుకో, అంటే ఈ టైమింగ్స్ సో టైమింగ్స్ అని చెప్పేసి ఈవినింగ్ ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం. సో మీరు కూడా ఆ రోజున ఒక స్లాట్ తీసుకోవాలని, మీకు అనుకూలమైన రోజున అని అడుగుతా. వాళ్ళు చెప్తారు, ఈ రోజు మాకు ఈ రోజు కుదరదనో, లేకపోతే ఇంకో రోజు కుదురుతుందనో, లేకపోతే డేట్ అనో, డేట్ వాళ్ళు ఏ డేట్ ఇస్తారో ఆ డేట్ కి మళ్ళీ ఫాలో అప్ చేయటం అవన్నీ. అండ్ ఇంకొకటి ఏం చెప్తానంటే, ఏం చెప్పాలమ్మా మా ఎక్స్పీరియన్సెస్ కదా అంటారు. లేదు సార్, పత్రి సార్తో మీరు ఎప్పుడు ప్రయాణం మొదలు పెట్టారో ఆ ప్రయాణంలో మీరు ఆ, ఏంటంటే ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ అనుబంధం, ఆ జర్నీ, ఆ ప్రేమ అవి కాదు, అది అని అనేపటికో అది చెప్పాలా అంటారు. అది కాదు అనేస్తాను అనమాట. ఇంట్రెస్ట్ కలిగించాలి కదా మనం ఏంటి మన కాన్సెప్ట్ గురించి అన్నప్పుడు, అది కాదు సార్, అలా కాకుండా ఆ, మనం ఆ జర్నీలో ఆ చేస్తున్న ఆ ప్రయాణంలో మనం ఏం నేర్చుకున్నాం వారి నుండి వారిని గమనించి, వారిని చూస్తూ కూడా కొంత నేర్చుకోవచ్చు. కొంత కాదు, చాలా నేర్చుకోవచ్చు. చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఒక మనిషిని అబ్జర్వ్ చేస్తూనే చాలా నేర్చుకుంటాం, చాలా చేంజెస్ తెచ్చుకుంటాం, ఇలా ఉండొచ్చు కదా అట్లా ఉండొచ్చు కదా అని. అలాంటిది పత్రి గారు అంటేనే ఒక జ్ఞానానికి, జ్ఞాన భాండాగారానికి ఒక ఐకాన్ అయిన, ఆ మాట కూడా తక్కువే నేను అనటం. సో ఆ ఆ అలాంటి వ్యక్తిని, ఆ వ్యక్తిత్వం ఎలా అంటే పత్రిసార్లో ఆమ్, ఆ వ్యక్తిత్వం ఇలా కనిపిస్తది కళ్ళకి మనం గమనిస్తే. సో మీరేం నేర్చుకున్నారు వారితో చేసిన ఈ ప్రయాణంలో, మీరు ఏం నేర్చుకున్నారు, ఏం గమనించారు, మీ జీవితంలో తెచ్చుకున్న మార్పులు ఏంటి, ఎలాంటి మార్పులు, అవి షేర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక హాఫ్ అన్ అవర్, ఇది హాఫ్ అన్ అవర్ సెషనే, గంట కాదండి, ఇది క్లాస్ కూడా కాదండి. మీరేం నేర్చుకున్నారని మీరు మాతో పంచుకోవాల్సి ఉంటుంది అనేది అలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ప్రతి ఒక్కరితో చెప్పాల్సిందే ఇదే మాట, రిపీట్ చేసేసి ఓర్పుగా చెప్పాలి. సో అదే మనకి ఇంపార్టెంట్. సో అండ్ కొంతమంది ఈ వాళ్ళ కాదు రేపని, లేకపోతే నెక్స్ట్ మంత్ ఇస్తామని, వెంటనే అని, కాన్సెప్ట్ బాగుంది మా, కొత్తగా ఉంది, కంప్లీట్ మ్యాన్ అని పేరే డిఫరెంట్ గా ఉంది అని అట్లా రెస్పాన్స్ ఇవ్వటం, టైటిల్ కే కొంతమంది చాలా మంది అట్రాక్ట్ అవ్వటం, అండ్ ఈ కాన్సెప్ట్ కి కూడా అట్రాక్ట్ అవ్వడం. ఎస్, ఇప్పుడు అంటారు మనకి ఇక్కడికి వచ్చాక కూడా, నేను ఇక్కడికి వచ్చాక చాలా రివైండ్ చేసుకున్నాను, సార్ దగ్గర ఏం నేర్చుకున్నాను ఏమనేది రివైండ్ చేసుకున్నాను, అన్ని గుర్తు చేసుకున్నా ఒకసారి, అలా గుర్తు చేశారు మీరు అని చెప్పేసి అట్లా మంచి రెస్పాన్స్ వచ్చింది, గుడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది మనకంతా కూడా. సో అది హ్యాపీ. అందరిని అలా కలవటం, నాకేమనిపించిందంటే ఇట్లా అందరికి ఫోన్లు చేసి చేస్తున్నప్పుడు, ఓహో, ఇందు నీలో కూడా ఇంత ఓపిక ఉందా, పర్వాలే, నువ్వు గెట్టనైనావు, ఓకే నేర్చుకున్నావు, పర్వాలే. అంటే
ఒక్కొక్కరిది ఒక్కొక్క రెస్పాన్స్ ఉంటుంది. నేను ఎలా రిసీవ్ చేసుకుంటున్నాను, నేను ఎలా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు మీతో ఒకటి షేర్ చేసుకుంటానే ఉంటాను. ఏంటంటే మనం నేర్చుకున్న జ్ఞానం మన జీవితంలో ఆచరించినప్పుడు ఆ ఆచరణని మన జీవితంలో ఎదురైన సందర్భానుసారంగా మనకి ఎదురైనప్పుడు మనం ఎంతవరకు ఆచరణలో పెట్టాం మన జ్ఞానాన్ని అనేది మనకు తెలిసి వస్తుంది అని. సో అట్లా తెలిసి వచ్చిందనమాట. అట్లా ఓవర్కమ్ అవుతూ ఎస్ ఓకే నేను ఎలా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తున్నానని తెలుసుకోవటం, ప్రతిదీ ప్రతిదీ ఎస్ సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ఇది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీ ఎస్ థాట్ కి ఎఫర్ట్ కి ఏదో సరికొత్తగా చేయాలనుకున్నారు, చేసేసారు మీ నిజంగా నే మీ ఛానల్ ద్వారా. నేను అంతే. ఏదనుకుంటే అది మటుకు కాన్సెప్ట్ నా ముందుకు వచ్చేస్తుంది. కాస్త లేట్ అయినా అటు ఇటు అయినా కూడా ఆ, వచ్చేస్తుంది ఆ కాన్సెప్ట్ మాకు కంపల్సరీ. హ్యాపీ ఆ విషయం. థ్యాంక్ యూ సో మచ్ ఇందు గారు. ఏమైనా స్పెషల్ ఈరోజు కొత్తగా కనిపిస్తున్నారు? ఈ రోజు ఇంట్లో కొంచెం ప్రోగ్రామ్ ఉంది అందుకని. సో అందుకని నైట్ ఓకే. ఎస్ యా కంప్లీట్ చేసేసుకుందామా? ఇట్స్ ఆల్రెడీ 1 hour కదా. ఎస్ 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 ఎస్. ఇంకెవరైనా థ్యాంక్ యూ. కొత్తగా జాయిన్ అయ్యారు మరి? లేదు లేదనుకుంటా. ఎవరు లేదండి, ఎవరు జాయిన్. థ్యాంక్ యూ. హర్ష గారు కూడా మాట్లాడేశారు కదా. ఎస్ ఎస్ వీఆర్ డన్. మళ్ళీ రేపు కలుద్దాం. మళ్ళీ ఇది రేపు లాస్ట్ రోజు, చివరి రోజు కాబట్టి రేపు మళ్ళీ కలిసి ఇంకా మాస్టర్స్ యొక్క అభిప్రాయాన్ని అవన్నీ కూడా తెలుసుకుందామండి కంప్లీట్ మ్యాన్ గురించి. సో వెంకట్ గారు కూడా జాయిన్ అవుతారు రేపు. వారి దగ్గర నుంచి కూడా విందాం, తీసుకుందాం ఈ నాలెడ్జ్ ని కూడా. మరి కంప్లీట్ మ్యాన్ గురించి కూడా అడిగి కనుక్కుందాం. ఇంకా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు పార్టిసిపేట్ అయినందుకు. ప్రతి ఒక్క మాస్టర్ కి ఇందులో కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి వచ్చి వారి జ్ఞానాన్ని మనకు అందించినందుకు ప్రతి ఒక్కరికి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రేపు మళ్ళీ కలుద్దాం చివరి రోజు. బట్ నాట్ ఏమంటారు, లాస్ట్ కాదండి, అస్సలు కాదు. అస్సలు అంటే అస్సలు కాదు. తప్పకుండా ఓకే, మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు. బాయ్. బాయ్ అండి.